హలో నమస్తే, నేను అశోక్. వైసీపీ 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి లిస్టుని ఖరారు చేసి ప్రకటించారు అధినేత జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి 27వ తారీఖు నుంచి బహిరంగ సభల పేరిట, బస్సు యాత్ర పేరిట 175 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని షురూ చేశారు. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎంతవరకు గెలిచేందుకు అవకాశం ఉంది? ఏ అభ్యర్థులు ఈసారి ఎన్నికల బదిలో విజయం సాధించబోతున్నారు? టీడీపీ అభ్యర్థులకు ఎంతవరకు సవాల్ విసరబోతున్నారు? 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైసీపీ విజయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ జీవీఎన్ చారి గారు. చారి గారు నమస్తే. వైసీపీకి సంబంధించి 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ సంబంధించి అనౌన్స్ చేశారు. ఒక అనకాపల్లికి ఒకటి క్యాండిడేట్ని అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఏంటి 175 మంది అభ్యర్థులను మీరు చూశారు, గతంలో మీరు కూడా చెప్పారు ఆల్మోస్ట్ 90% వీళ్ళే వస్తారన్నారు. వాళ్ళకే టికెట్లు కూడా వచ్చాయి. వాళ్ళలో ఎంతవరకు గెలిచేందుకు అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డికి కూటమి సభ్యులు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు. సో వాళ్ళ అభ్యర్థన వీళ్ళ అభ్యర్థుల కంపారిజన్ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచేందుకు అవకాశం ఉంది? సో మనం జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సీట్లు ప్రకటించక ముందే మనం గ్రౌండ్ రియాలిటీలో పబ్లిక్ ఎవరిని కోరుకుంటున్నారు అని అంశం మనం 100కి 100% మనం ఇచ్చినటువంటి పేర్లే వచ్చినాయి. మార్పులు అయితే ఎక్కడ జరగలేదు. సో అదే ఉత్సాహంతో గ్రౌండ్ వర్క్ ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్లమెంట్లో ఆ పార్టీ యొక్క బలాబలాలు ఎలా ఉంటాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ కండిషన్ బట్టి ఎలా ఉంది. సో యాజ్ పర్ అనలిస్ట్గా, యాజ్ పర్ ఆస్ట్రాలజర్గా నాకున్నటువంటి పరిజ్ఞానంతో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కేంద్రంలో విజయం సాధిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే సమయంలో కూడా మోడీ ప్రభంజనం. సో 400 అనుకోవడం తప్పులేదు. మేము 175 అంటున్నారు కాబట్టి, లేదు ఈ కూటమి 175 వాళ్ళు ప్రకటించుకోలేకపోతున్నారు. ఇంకా క్యాండిడేట్లు ఏరుకోవటంలో ఉన్నారు, పరిగెరుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ప్రకటించారు కదా, పూర్తి స్థాయిలో కాలేదు. ఇంకా అక్కడక్కడ ఎవరిని ఆశాభావులు ఉన్నారేమో, ప్యాకేజీలు కరెక్ట్గా వస్తాయో లేదో, డిపాజిట్లు చేశారో లేదో. సో బీ ఫారం ఇచ్చే వరకు బీ ఫారం ఇచ్చిన వాడు కూడా క్యాన్సిల్ సందర్భాలు కూడా ఉంటాయి. సో కానీ ప్రతిదీ ఒక అడుగు ముందుకేసి ధీటుగా సమాధానం చెబుతూ క్యాండిడేట్ల యొక్క బలాబలాలని సెట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ సృష్టించినటువంటి సిద్ధం సభల తర్వాత ప్రకటించినటువంటి విధానాలు చూసినట్లయితే మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్, ఎలక్షన్ డేట్, కౌంటింగ్ డేట్. సో ఈ రేషియోలో కూడా మనం పార్లమెంటు వారీగా చూసినట్లయితే ముందుగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో మనకి ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట. సో ఇందులో కూటమి క్యాండిడేట్లు కనబడుతున్నారు. ఇప్పుడు మన తెలుగుదేశాన్ని ఒంటరి చేయడానికి లేదు, జనసేనని ఒంటరి చేయడానికి లేదు, బీజేపీని కలుపుకొని ఒక కూటమిగా ఉన్న ఒక జడ పదార్థాన్ని, జడ కూటమి అంటారు దాన్ని. చూసినట్లయితే ఈ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 స్థానాల్లో పూర్తి స్థాయిలో 5 స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే గెలుపుకు అవకాశాలు బలీయంగా ఉన్నాయి. ఒక్క స్థానంలో టీడీపీ విజయానికి అవకాశాలు ఉన్నాయి. టైట్ ఫైట్ ఒక్క ప్లేస్లో ఉంది, అది పలాస. కాస్త టైట్ ఫైట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక టైట్ ఫైట్ కాబట్టి 5 వైసీపీ, 1 టీడీపీ, 1 టైట్ ఫైట్. ఓకే, అంటే ఇక్కడ మీరు పలాస అంటే ఇక్కడ అప్పలనాయుడు, సిదిరి అప్పలనాయుడు, శ్రీధర్ అప్పలరాజు. సో టెక్కలు వచ్చేసరికి మీకు అచ్చెన్నాయుడు అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ. అంటే ఎడ్జ్లో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈసారి ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. సో గతం కంటే మెజారిటీ సాధిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే అచ్చెన్నాయుడు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అయినప్పటికీ ఒడ్డున పడతానైతే ధైర్యం అయితే చెప్తున్నాను. సో పలాస కూడా లాస్ట్ ఎడ్జ్లో కూడా బయటపడవచ్చు.
ఓకే. సో అట్లా చూసినట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్లో 6 వైసీపీకి, 1 టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అట్లాగే విజయనగరం పార్లమెంటరీ పొజిషన్కి వచ్చినప్పుడు అక్కడ ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం ఈ 7 స్థానాల్లో పూర్తి స్థాయిలో 6 స్థానాల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఆధిపత్యం వహించే అవకాశాలు ఉన్నాయి. ఒక విజయనగరం మాత్రం టైట్ ఫైట్ ఉన్నప్పటికీ అది కూడా వైసీపీ అకౌంట్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 500 నుంచి 2000 ఓట్ల మధ్యలో ఇచ్చి, సో విజయనగరం టోటల్గా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా గ్రహస్థితులు తప్పితే టీడీపీకి ఒక విజయనగరం మాత్రం కొద్దిగా ఎడ్జ్లో ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బొబ్బిలి కూడా వచ్చే పరిస్థితి లేదా? బొబ్బిలి టీడీపీ కంచుకోట కదా. అంటే ఇక్కడ అశోక్ గజపతిరాజు వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ స్థానాలు అన్నీ అక్కడ విజయనగరం కోట. అప్పటి పరిస్థితులు వేరు, 2000 పరిస్థితులు వేరు, 2024 పరిస్థితులు వేరు. సో ఓవరాల్గా 5 నుంచి 6 స్థానాలు వైసీపీకి మెజారిటీ స్థానాలు ఉంటాయి. ఆ ఒకటి ఇటైనా జరగచ్చు. ఓకే. సో ఓవరాల్గా ఇక్కడ కూటమికి 1 సీట్ ఉంటుంది, గట్టిగా కాదని ఇంకొకటి 5 మెజారిటీ వచ్చిందనుకోండి, మ్యాక్సిమం అది ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఇక అరకు పార్లమెంట్కి వచ్చేసరికి మనకు 7 నియోజకవర్గాలు, ఒకటి పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం, అరకు, పాడేరు, రంపచోడవరం. ఇందులో ఈ అరకు నియోజక పార్లమెంటులో 6 స్థానాలకు టోటల్గా వైసీపీకి ఎడ్జ్లో ఉండే అవకాశం ఉంది. ఒక అరకు మాత్రం టైట్ ఫైట్, టీడీపీకి వచ్చా 6 వైసీపీ, 1 టీడీపీ. ఒకవేళ ఏదన్నా రేపు మేనిఫెస్టో విడుదల తర్వాత గణనీయంగా మార్పులు రావచ్చు. ఇంత మెజారిటీ రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో సమస్యాత్మకమైనటువంటి కిడ్నీ బాధితులకి ప్లస్ వాటర్ సప్లై ఒకటి, హాస్పిటల్ ఒకటి, కొంత అరకు నియోజకవర్గంలో వైసీపీకి పూర్తి స్థాయిలో ఆధిపత్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఒకటే టీడీపీ కూడా అరకు టైట్ ఉంది, అది కష్టం అని చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికి వైజాగ్ నియోజకవర్గానికి వచ్చేసరికి మొత్తం మనకు శృంగవరపుకోట, భీమిలి, వైజాగ్ ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అండ్ గాజువాక. ఈ ప్రాంతంలో వైసీపీకి 3 నుంచి 4 వచ్చే అవకాశం ఉంది. 3 వైసీపీ, 3 టీడీపీ, 1 టఫ్. ఓకే. సో ఇక్కడ 50-50గా ఉంది వైజాగ్లో. ఇక అనకాపల్లి పార్లమెంట్కి వచ్చేసరికి చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీకి 4 స్థానాలు బలంగా ఉన్నాయి. కూటమికి 2 స్థానాలు బలంగా ఉన్నాయి. 1 టైట్ ఫైట్, అది పూర్తి స్థాయిలో ఆ టైట్ ఫైట్ కూడా చౌడవరం. కానీ ఆ చౌడవరంలో కూడా లాస్ట్ మినిట్లో అది వైసీపీ అకౌంట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో 4 అధికార పార్టీకి, 2 కూటమికి, 1 టైట్ ఫైట్లో వైసీపీకి మారే అవకాశం ఉంది. ఓవరాల్గా 5 నుంచి 5, 2 మనం. అంటే ఇప్పుడు ఇక్కడ అనకాపల్లి అంటే ఇక్కడ జనసేనకి కొంత ప్రస్తావన ఉంది. అక్కడ వాళ్ళు పెందుర్తి, అనకాపల్లిలో పెందుర్తి భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. పెందుర్తి ఆదిపురాజు, యలమంచిలి వైసీపీ గెలుస్తుంది. ఇక టైట్ ఫైట్ నర్సీపట్నం, చోడవరం. నర్సీపట్నం టీడీపీ గెలుస్తుంది. చోడవరంలో వచ్చేసరికి కర్ణ ధర్మశ్రీ లాస్ట్ మినిట్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనుకోకుండా ఊహించకుండా ఇప్పుడు బండ సత్యనారాయణ గారు అనకాపల్లి నియోజకవర్గానికి ఎంపీగా వెళ్ళే అవకాశాలు ఉన్నప్పుడు టోటల్గా ఆ ప్రాంతం మొత్తం కూడా వైసీపీ అకౌంట్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అక్కడ కొద్దిగా ఈక్వేషన్స్ మారతాయి. తదుపరి కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట
కాకినాడ నియోజకవర్గానికి. ఈ కాకినాడ నియోజకవర్గంలో 4 స్థానాలు వైసీపీ, 2 స్థానాలు టీడీపీ, 1 టైట్ ఫైట్. అది కూడా పెద్దాపురం టైట్ ఫైట్ అవుతుంది. ఓకే. ఆ పెద్దాపురం టైట్ ఫైట్ కూడా ఎడ్జిలో వైసీపీకే అవకాశం ఉంది. సో ఇక్కడ 4, 2, 1. అమలాపురం నియోజకవర్గంలో రామచంద్రాపురం, మిమిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట. ఈ నియోజకవర్గాల్లో రామచంద్రాపురం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ వైసీపీకి 3 స్థానాలు, కూటమికి 3 స్థానాలు, 1 పూర్తి స్థాయిలో టైట్ ఫైట్. అది రాజోలు టైట్ ఫైట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా అది వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ రాపాక వరప్రసాద్ గారి పార్లమెంటరీ ఉంది కాబట్టి పి గన్నవరంలోనే అతనికి పూర్తి స్థాయి కాస్త మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. అంటే అక్కడ యాక్చువల్గా మరి అక్కడ తిప్పర్తి వేణుగోపాల్కి ఇచ్చున్నారు. సో ఆయన ఏజ్ ఎఫెక్ట్ కావచ్చు, కొంత అక్కడ అనుకూల అక్కడ క్యాండిడేట్ ఏదైనా మార్చుకుంటే పూర్తి స్థాయిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ రాజోలు అంటే ఇక్కడ జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే అతను ఎంపీకి వచ్చాడు. ఆ ప్లేస్లోకి మనకు టీడీపీ నుంచి అక్కడ మారారు, జనసేన సీట్ ఇచ్చారు. సో ఈ ప్రాంతంలో 3 స్థానాలు, 1 టఫ్ ఫైట్ ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసరికి అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోల్, గోపాలపురం. ఈ నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, ఈ 2 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉంటుంది. అంటే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో 5 స్థానాలకి 7 స్థానాలకి 5 వైసీపీ, 2 టైట్ ఫైట్. అందులో 1 టీడీపీకి, 1 మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ 5, 2. అట్లాగే నరసాపురం నియోజకవర్గం వచ్చేసరికి పార్లమెంట్కి వచ్చేసరికి ఆచంట, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. ఈ ప్రాంతంలో అధికార పార్టీకి 3 స్థానాలు, టీడీపీకి 3 స్థానాలు, 1 టైట్ ఫైట్ తాడేపల్లిగూడెం. అది కూడా వైసీపీ అకౌంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా 4, 3 నరసాపురం నియోజకవర్గంలో ఆ పార్లమెంట్లో మనం చూసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. అట్లా ఏలూరు పార్లమెంటరీకి వచ్చేసరికి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు సిటీ, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు. ఈ ప్రాంతాల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 5 స్థానాలు వైసీపీకి, టీడీపీకి 1 స్థానం, 1 చింతలపూడిలో మాత్రం పూర్తి స్థాయిలో టైట్ ఫైట్ అవుతుంది. అది టీడీపీ వెళ్ళే అవకాశం ఉన్నాయి కాబట్టి 5 వైసీపీ, 2 టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పామర్రు, పెనమలూరు. ఈ ప్రాంతంలో 3 స్థానాలు వైసీపీకి, 3 స్థానాలు టీడీపీకి, 1 టైట్ ఫైట్ అది పెనమలూరు. కానీ ఎడ్జిలో కూడా అది వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది. సో పెనమలూరు అంటే వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్. మరి అక్కడ టీడీపీ అది పెనమలూరు, మరి టీడీపీ ఎవరికి ఇచ్చారని మనకు తెలియదు. అదే ఆయనకే ఇచ్చారు పెనమలూరు. అతను నంది మైలవరం వసంత కృష్ణప్రసాద్, ఇది వచ్చేసరికి పెనమలూరు. సో కాబట్టి ఇక్కడ గుడివాడ కూడా మనకు గన్నవరం కూడా టైట్ ఫైట్ అవుద్ది ఈసారి. కానీ అయినప్పటికీ కూడా ఎడ్జిలో గన్నవరంలో తక్కువ మెజార్టీతో బయటపడతాడు. సో అక్కడ మనకు మచిలీపట్నం నియోజకవర్గంలో 4, 3. ఇక విజయవాడ పార్లమెంట్కి వచ్చేసరికి తిరువూరు, విజయవాడ వెస్ట్,
విజయవాడ ఈస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట. ఇక్కడికి వచ్చేసరికి తిరువూరు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, విజయవాడ వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, విజయవాడ సెంట్రల్ అవకాశం ఉంది, మైలవరం టైట్ ఫైట్, నందిగామ టైట్ ఫైట్, నందిగామ వరకు అంటే ఇక్కడ 4-3-1 టైట్. వైసీపీకి 4, టీడీపీకి 3, టైట్ ఫైట్ 1, ఆ 1 టీడీపీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 4-3 మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇక గుంటూరు పార్లమెంట్కి వచ్చేసరికి తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు, తెనాలి, పొన్నూరు, గుంటూరు వెస్ట్, ఈస్ట్ 7 నియోజకవర్గాలు. ఇందులోకి వచ్చేసరికి వైసీపీకి 3, టీడీపీకి 2, టైట్ ఫైట్ 2. ఆ టైట్ ఫైట్ వచ్చేసరికి తాడికొండ 1, గుంటూరు వెస్ట్. సో అట్లా వచ్చినా కూడా వైసీపీకి 4, టీడీపీకి 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక నరసరావుపేట పార్లమెంట్కి వచ్చేసరికి 7 నియోజకవర్గాల్లో పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఒక వినుకొండ ఒకటి కనపడుతుంది, రెండోది చిలకలూరుపేట, 2 టైట్. మిగిలిన 5లో 3 నరసరావుపేట వైసీపీకి, 2 టీడీపీకి, ఇందులో 1+1 అంటే 4-3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. నరసరావుపేట పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ 4, టీడీపీ అంటే ఇక్కడ సత్యనపల్లి అంబటి రాంబాబు గారు గెలిచే అవకాశం ఉందా? బయటపడతాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాకా ఎడ్జ్లో ఉన్నారు. మేనిఫెస్టో వచ్చాక మార్పులు జరగచ్చు. ఓకే. ఇక బాపట్ల నియోజకవర్గం వచ్చేసరికి వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. ఇందులో వచ్చేసరికి అధికార పార్టీకి 3 అవకాశం ఉంది, 4 టీడీపీకి అవకాశం ఉంది. ఈ 4లో కూడా బాపట్ల టఫ్ ఫైట్. బాపట్ల టఫ్ ఫైట్, సంతనూతలపాడు టఫ్ ఫైట్, అద్దంకి టఫ్ ఫైట్. ఈ 3 ప్రాంతాలు. ఈ 3లో మళ్ళీ 2 టీడీపీకి వెళ్తుంది, 1 మళ్ళీ వైసీపీ. అక్కడ 50-50 కనబడుతుంది. సో బాపట్లలో టీడీపీకి ఎక్కువ అవకాశం ఎడ్జ్ ఉంది. ఇక ఒంగోలు పార్లమెంట్కి వచ్చేసరికి టఫ్ ఫైట్ కనిగిరి, కొండెపి, ఒంగోలు ఈ 3 టఫ్ ఫైట్ 3. ఈ 3లో 2 వైసీపీకి అవకాశం ఉంది. ఓకే. 1 మాత్రం టీడీపీకి. ఇక మిగిలిన 4 పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఓవరాల్గా 4-1-2 ఆ 2 వైసీపీకి. ఈ గెలిచే అవకాశం ఉన్న ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, గిద్దలూరు 4. టైట్ ఫైట్ వచ్చేసరికి ఒంగోలు, కొండేపి, కనిగిరి టైట్ ఫైట్. తర్వాత నెల్లూరు పార్లమెంట్కి వచ్చేసరికి టైట్ ఫైట్ ఇచ్చేటువంటి ప్రాంతాలు కందుకూరు, కావలి 2 ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాల్లో కావలి టైట్ ఫైట్ ఇది వైసీపీకి ఎడ్జ్గా వచ్చే అవకాశం ఉంది. కందుకూరు టీడీపీ వెళ్ళే అవకాశం ఉంది. మిగిలినటువంటి 5 స్థానాలు పూర్తి స్థాయిలో నెల్లూరు పార్లమెంట్లో 4-2-1. ఓకే. ఇక నంద్యాల పార్లమెంట్కి వచ్చేసరికి ఆర్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె, డోన్. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశం ఉన్న బనగానపల్లె టైట్ ఫైట్ అయ్యే అవకాశం ఉంది. అది కొంత అధికార పార్టీ గమనించుకోవాలి. ఓకే. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ 7 నియోజకవర్గాలు చూసినట్లయితే 1 టీడీపీకి వెళితే 4 స్థానాలు వైసీపీ, 2 స్థానాలు టఫ్ ఫైట్,
ఒకటి పత్తికొండ, రెండోది ఆలూరు. ఓకే. ఈ రెండు కూడా ఎడ్జ్లో వైసీపీకి అవకాశం. సో ఇక్కడ 6-1. అదేదన్నా మార్పు వస్తే మేనిఫెస్టో ప్రభావం ఉంటే మాత్రం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అనంతపురం పార్లమెంట్కి వచ్చేసరికి రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్తి, సింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం. ఈ ప్రాంతంలో సింగనమల, రాయదుర్గం ఇవి టైట్ ఫైట్. ఉరవకొండ, తాడిపత్తికి టీడీపీకి ఎడ్జిలో ఉంది. మిగిలినటువంటి 5 కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఈ 2లో కూడా ఒకటి బయటపడవచ్చు. ఓకే. తాడిపత్తి బయటపడవచ్చు టీడీపీ. కానీ ఇక్కడ సింగనమల టైట్ ఫైట్లో కూడా ఒడ్డున పడవచ్చు. అక్కడ క్యాండిడేట్ కొద్దిగా వ్యతిరేక పవనాలు ఉన్నాయి అక్కడ. అట్లాగే ఇక్కడ హిందూపురం వచ్చేసరికి రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, పుటపర్తి, మడకశిర, ధర్మవరం, కదిరి. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో 5 స్థానాలు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. 2 పెనుగొండ, కదిరి టైట్ ఫైట్. ఆ టైట్ ఫైట్లో కదిరి వైసీపీ అకౌంట్లోకి వస్తుంది, పెనుగొండ టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ ఈ నియోజకవర్గంలో 6-1. ఓకే. కడప నియోజక పార్లమెంట్కి వచ్చేసరికి మొత్తం బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుగురు 8 నియోజకవర్గాలు. ఇందులో వచ్చేసరికి 7 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మైదుకూరు మాత్రం కొద్దిగా టఫ్ ఫైట్. అక్కడ టీడీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక రాజంపేట పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు: రాజంపేట, రాయచోటి, కోడూరు, తంబళపల్లె, పీలేరు, మదనపల్లి, పుంగనూరు. ఈ ప్రాంతంలో టీడీపీ 0 సీట్స్. ఓకే. ఓవరాల్గా 1 పీలేరు టైట్ ఫైట్ ఇస్తారు, కానీ అది కూడా వైసీపీ అకౌంట్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రాజంపేట నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు వైసీపీకి వస్తాయి. తిరుపతి పార్లమెంట్కి వచ్చేసరికి సర్వేపల్లి, గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు. ఈ ప్రాంతంలో గూడూరు టైట్ ఫైట్, వెంకటగిరి టైట్ ఫైట్. ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం కొద్దిగా టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగిలినటువంటి స్థానాల్లో వైసీపీ ఆధిపత్యం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 6-1. చిత్తూరు పార్లమెంట్కి వచ్చేసరికి చంద్రగిరి, నగిరి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం. ఓకే. ఈ ఈ నియోజకవర్గంలో 7 స్థానాలకి 5 స్థానాలు వైసీపీకి అవకాశం ఉంది. ఓకే. టీడీపీకి 1 అవకాశం, ఇంకోటి టైట్ ఫైట్. ఓకే. సో ఈ టైట్ ఫైట్ వచ్చేసరికి నగిరి అంటే రోజా గారిది. ఒక రకంగా చెప్పాలంటే కుప్పం కూడా టైట్ ఫైటే. భరత్ అక్కడ 2 స్థానాలు టైట్ ఫైట్. అది కుప్పం, నగిరి. ఒకవేళ నగిరి కనుక టీడీపీకి వెళితే ఇక్కడ కుప్పంలో కంపల్సరీగా వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఏదేమన్నప్పుడు కూడా ప్రభుత్వం అంతా కుప్పం మీద దృష్టి పెట్టింది, కానీ నగరం మీద దృష్టి పెడతాం అనేది కొద్దిగా తగ్గింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 175 పార్లమెంటు స్థానాల్లో అధికార ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది వైజాగ్, నరసాపురం, బాపట్ల, గుంటూరు. ఈ పార్లమెంటు స్థానాల్లో వైజాగ్, నరసాపురం, బాపట్ల, గుంటూరు పార్లమెంటు స్థానాలపై పూర్తిగా గనక దృష్టి పెట్టినట్లయితే పూర్తి స్థాయిలో 105 నుంచి 121 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అట్లాగే పార్లమెంటు స్థానాలు వచ్చేసరికి ఎడ్జిలో మనకు సుమారు 16 స్థానాలు వైసీపీకి, బీజేపీకి 1 స్థానం, టీడీపీకి 5. ఓకే. టైట్ ఫైట్ వచ్చేసరికి 6 ఉన్నాయి. 6లో కూడా 3 మళ్ళీ వైసీపీకి. అంటే సుమారు 16 నుంచి 19 ఎంపీ స్థానాలు అధికార పార్టీకి ఉంది. బలహీనంగా ఉన్న ప్రాంతాలు విశాఖపట్నం, నరసాపురం, బాపట్ల, గుంటూరు పార్లమెంటు స్థానాలపై కనుక ప్రభుత్వం దృష్టి పెట్టుకొని అక్కడ వ్యూహాలు కనుక మార్చుకున్నట్లయితే తప్పనిసరిగా భారీ మెజారిటీ బయటపడవచ్చు. ఏదైనా సరే మొత్తం 175 స్థానాల్లో 47 స్థానాలు డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి
ప్లేసులు. ఆ 47 స్థానాల్లో కూడా 27 స్థానాలు వైసీపీకి ఎడ్జిలో ఉన్నాయి. ఓకే, 20 స్థానాలు మాత్రం వాళ్ళకు ఉన్నాయి. సో ఆ లెక్క ప్రకారం 35 నుంచి 55 వాళ్ళు గెలచ్చు. మిగిలిన స్థానాలు వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశమే లేదు. ఓకే. సో ఈ కూటమిలో మనం జనసేనకి ఎన్ని వస్తాయి ఇవన్నీ మనకు అనవసరం విషయం, అది కాంట్రవర్సీ పాయింట్. ఎన్డీఏ కూటమి గెలవదు, ఎన్డీఏ కూటమికి 55 స్థానాలు వస్తాయి. మిగిలినవన్నీ కూడా వైసీపీ అకౌంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మిరాకిల్ జరిగితే, మేనిఫెస్టో కనుక ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పనిసరిగా మళ్ళీ క్లీన్ స్వీప్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీ వ్యూలో 175 అసెంబ్లీ స్థానం అంటే టీడీపీ కూటమికి 55 వస్తాయి. 55 స్థానాలు, 55 20 స్థానాలు వేసుకోవచ్చు. మిగిలినటువంటి 115 అకౌంట్లోకి వెళ్తాయి. 20 స్థానాల్లోనే డిసైడ్ ఫ్యాక్టర్ అయిపోద్ది. 500 నుంచి ఉదాహరణకు పలాస ఉంది. పలాస సిద్దిరప్పలాడు గెలుపు అక్కడ కష్టం అనిపిస్తుంది. సో అక్కడ వ్యతిరేకత అనేది కనపడుతుంది. సో మరి ఆ స్థానం కోసం ప్రభుత్వంతో మోహరించలేరు. సో ఆయనలో ఏదైనా పరివర్తన వచ్చేదైనా మార్పు వస్తే ఒక 1000 నుంచి 2000 ఓట్లు బయటపడతారు. అంటే నెగిరి టైట్ ఫైట్ అక్కడ 150-200 ఓట్లు బయటపడచ్చు, పడవచ్చు. ఇది దైవ పూజలు చేసుకుంటుంది కాబట్టి. సో కుప్పంలో ఈసారి చంద్రబాబు గారికి ఆరంభం నుంచి కూడా వెనకంజగానే ఉండే అవకాశం ఉంటుంది. సో చివరికి వారు ఏదైనా మాంత్రికుడు కదా ఇలా చేయొచ్చు. ఇది అంటాడు సమ్మోహనాస్త్రాన్ని. సో ఏది ఏమైనప్పుడు కూడాను ప్రభుత్వం అయితే మారే అవకాశం లేదు. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. జూన్ 10వ తారీఖు లోపు ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. సో మీ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి 100%. సో ఈ నాకు ఎక్కడో అంటే మీరు చెప్పిన అనాలిసిస్ కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ కూటమికి ఏదైతే జనసేన ప్రభావం ఉన్న గోదావరి జిల్లాలో కూడా వైసీపీ డామినేట్ చేస్తూ కనపడుతుంది కదా. ఎగ్జాంపుల్ ఒకటి పిఠాపురం, భీమవరం అయిపోయింది, తిరుపతి అయిపోయింది, గాజు. అంటే ఇక్కడ పిఠాపురంలో కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఒక కాపు ఓట్ బ్యాంకే ఓటేస్తే గెలుస్తాడా? ఇప్పుడు ఆ నియోజకవర్గం వరకు కాపు లేకపోయారనుకోండి, మిగిలిన పార్టీ లేకపోతే ఏం చేస్తాడు ఈయన? సో ఇక్కడ ఏంటంటే ఆయన లోక్సభకి వెళితే చాలా గౌరవప్రదంగా ఉండేది, అవమాన భారం పడకుండా ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే ఆయన అక్కడ ఓడించి అసెంబ్లీ రాకుండా చేస్తుంది. ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని చూసుకుందాం కాకినాడ కానీ పార్లమెంట్కి వెళితే అనుకూలంగా ఉంటుంది. పార్లమెంట్కి అయితే ఆయన గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు, అసెంబ్లీ కష్టం. అది ఇంకేదైనా ముఖ్య మూలికి తప్ప. సో ఓవరాల్గా ఏంటంటే అధికారం పార్టీ మాత్రం మారే అవకాశం అయితే లేదు. సరే ఓట్ ట్రాన్స్ఫర్ విషయం మళ్ళీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత అప్పుడు జరిగేటువంటి సర్వే ప్రకారం కొద్దిగా మార్పులు చెప్పి మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. సరే చూద్దాం చారి గారు, మీరు చెప్పినట్టు ఈ లిస్ట్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతుంది ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. మీరు చెప్పిన నియోజకవర్గాల్లో ఎవరు ఎంతవరకు గెలుస్తారనేది కూడా చూద్దాం. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ఈ హాటి.